విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. ఏప్రిల్ 1వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 10,954 గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. డిగ్రీ ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్స్ అయితే కోరుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖున అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. వేటి కొరకు అంటే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఎక్స్ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్స్ అయితే కోరుతూ ఉన్నారండి. ఈ పోస్టులకి కేవలం ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసి ఇతర శాఖలకు బదిలీ అయినటువంటి వారి నుంచి ఈ దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుందన్నమాట. టోటల్గా 10,954 గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిండి కనీసం 5 సంవత్సరాల సర్వీస్ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కేవలం గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి 10,954 పోస్టులలో వారితో అయితే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మిగిలినటువంటి పోస్టులను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ విఆర్ఏలతో దాదాపు 6,000 పోస్టుల వరకు భర్తీ చేస్తారండి. ఇక ఈ 6,000 పోస్టులు భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టులు 4,000కు పైగా పోస్టులను వచ్చేసిందను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాల్సిందైతే ఉంటుంది. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. మన విజేత అకాడమీ యాప్ ద్వారా కూడా గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అందించడం అయితే జరుగుతోందండి. ఒకవేళ పూర్తి స్థాయి నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అందులో సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చి ఉంటే కనుక ఆ సిలబస్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మళ్ళీ కూడా ఈ కోర్సులో కూడా మార్పులు అయితే చేయడం జరుగుతుంది. సిలబస్కి సంబంధించినటువంటి మార్పులు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మన విజేత అకాడమీ యాప్ ద్వారా గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ని తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ సిలబస్కి అనుగుణంగా కూడా మార్పులు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసినటువంటి అభ్యర్థులు ఏప్రిల్ 16వ తారీఖు లోపు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుంది. అలాగే గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేసిన తర్వాత ఫిజికల్ సైన్డ్ కాపీ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ ది రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీస్ అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేసిన తర్వాత ఫిజికల్గా సైన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ను వచ్చేసిందను సంబంధిత జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. వాళ్ళు ఎటువంటి ఈ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులు ఎటువంటి పనులు చేయాల్సి ఉంటుందనే డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ అనేసి ఇచ్చారు. గ్రామ ఖాతాలను నిర్వహించాల్సిందైతే ఉంటుందన్నమాట. విలేజ్ అకౌంట్స్ని వెరిఫై చేయాల్సింది ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఏవైనా సర్టిఫికేట్స్ జారీ చేయాల్సింది వస్తే కనుక ఆ సర్టిఫికేట్లకు సంబంధించి ఎంక్వైరీ చేయాల్సింది ఉంటుంది అనేసి కూడా ఇచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి దరఖాస్తు చేసుకొని ఉండొచ్చు. మీరు ఆ గ్రామంలో నివాసం ఉన్నారా లేదా అనే పద్ధతిలో సర్వే చేస్తారనమాట, ఎంక్వైరీ చేస్తారండి. అలాగే మీ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే నేటివిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇటువంటివన్నీ సర్వే చేసి ఎంక్వైరీ చేస్తారనమాట. ఎంక్వైరీ చేసి ఆ సర్టిఫికేట్స్ని జారీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ప్రభుత్వ భూముల్ని అదేవిధంగా
ఏమన్నా నీటి కుంటలు ఉంటాయనుకోండి, చెరువులు కానీ ఇటువంటివి ఎవరు కబ్జా చేయకోకుండా వాటికి సంబంధించి ఎంక్వైరీ చేసే పనులు కూడా చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. కబ్జా కాకోకుండా కూడా జాగ్రత్త పడాల్సిందైతే ఉంటుందండి. అలాగే ఈ భూములు సర్వే చేసే సర్వేయర్స్కి అసిస్టెంట్స్గా కూడా పనిచేయాల్సింది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ విపత్తుల సమయంలో కూడా వీరు పనిచేయాల్సిందైతే ఉంటుంది. విపత్తుల సమయంలో సహాయకారిగా ఉండాల్సిందైతే ఉంటుంది. అలాగే ఎలక్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా వీళ్ళు సహాయకారులుగా సహకరించాల్సిందైతే ఉంటుందనేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ప్రభుత్వ పథకాలను అర్హత కలిగినటువంటి ప్రజలకి చేరువ చేసే విధంగా కూడా వీడు పనిచేయాల్సిందైతే ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు కావచ్చు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అలాగే రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్లు జారీ చేసేటటువంటి ఎటువంటి పనులైనా సరే వీరు చేసేదానికి సిద్ధంగా ఉండాల్సింది ఉంటుందనేసి ఇచ్చారనమాట. ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలను ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే కనుక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. స్క్రీనింగ్ టెస్టులో అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కూడా సింపుల్గానే ఉంటాయనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదివరకే చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏవైతే విధులు ఇచ్చారో ఈ విధులను అనుసరించి వీటి నుంచే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందనేసి ఇచ్చారనమాట. కాబట్టి సులభంగానే క్వాలిఫై అవుతారనే పద్ధతిలో తెలపడం అయితే గతంలో చెప్పడం అయితే జరిగింది. ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. గతంలో విఆర్ఓ విఆర్ఓఎల్గా పనిచేసే ఇతర శాఖలకు బదిలీ అయినటువంటి వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటగా వారితో భర్తీ చేస్తారు. వారితో భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా ఎన్ని పోస్టులు మిగులుతాయో మిగిలినటువంటి పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.